హాల్ మార్క్ అనగానే మనందరికీ గోల్డ్ ఐటమ్స్ గుర్తొస్తాయి. గోల్డ్ కొనేప్పుడు ఖచ్చితంగా BIS హాల్ మార్క్ ఉండాలి అని. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్ మార్క్ ఉంటేనే కొనండి అంటూ సెంట్రల్ గవర్నమెంట్ పదే పదే చెప్తోంది. అసలు హాల్ మార్క్ అంటే ఏంటి? హాల్ మార్క్ ఎందుకు ఉండాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఇంతలా ఎందుకు చెప్తుందంటే ఖచ్చితంగా మీరు కొనేటువంటి గోల్డ్ ప్యూరిటీ ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున మీకు ఏదైనా కష్టం వచ్చేది అమ్మాలనుకున్నా, మీ అవసరాల రీత్యా మీకు డబ్బులు కావాలనుకున్నప్పుడు దాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టాలన్నా BIS హాల్ మార్క్ మ్యాండేటరీ అంటోంది సెంట్రల్ గవర్నమెంట్. 2019 నవంబర్ లో ఈ హాల్ మార్క్ ని మ్యాండేటరీ చేసింది. కోవిడ్ టైం వల్ల కొంత డిలే అయిపోయి అది 2021 జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి BIS హాల్ మార్క్ ఉంటేనే ఖచ్చితంగా గోల్డ్ కొనాలి, అమ్మాలి అనేది కండిషన్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 22 క్యారెట్స్ గోల్డ్ తీసుకున్నారనుకో 91.6 ఖచ్చితంగా ప్యూరిటీ ఉంటుంది. ఆ ప్యూరిటీ లేకపోతే ఏ మాత్రం తక్కువ ఉన్నా మీరు ఖచ్చితంగా గోల్డ్ షాప్ వాళ్ళని నిలదీసి అడగొచ్చు. ఒకవేళ ఏమైనా తక్కువ ఉంటే దానికి వాళ్ళు ఖచ్చితంగా మనీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు హాల్ మార్క్ కి సంబంధించినటువంటి మనీని కూడా మీకు రీఫండ్ చేయొచ్చు. ఇకపై సిల్వర్ ఐటమ్స్ పై కూడా BIS హాల్ మార్క్ ఉండాలంటోంది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పటికైతే HUID నడుస్తోంది. హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది సిల్వర్ ఐటమ్స్ పై ఉంటుంది. ఒకవేళ మనకి ఏమైనా డౌట్ ఉంటే మనం పే చేసి మనం తీసుకున్నటువంటి ఆ సిల్వర్ కి ఎంత ప్యూరిటీ ఉంది లేదు అనేది మనం చెక్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. HUID హాల్ మార్క్ ఉన్నటువంటి సిల్వర్ ఐటమ్స్ ని 2024 లో 31 lakhs తీసుకుంటే 2025 లో 51 lakhs మెంబర్స్ తీసుకున్నారంట. ఖచ్చితంగా సిల్వర్ ఐటమ్స్ పై హాల్ మార్క్ ఉండే విధంగా కేంద్రం ప్లాన్ చేస్తోంది. దీన్ని కొంచెం సవాల్గానే తీసుకుంటుంది. అంతేకాదు పరిశ్రమ వర్గాలు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు కూడా ఖచ్చితంగా హాల్ మార్క్ ఉండాలి, మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. 2019 నుంచి 20 టైంలో 50,000 నుంచి 60,000 ఉండేది. ఇప్పుడు ఏకంగా 2,54,000 పెరిగింది. ఇలాంటి టైంలో ఖచ్చితంగా ప్యూరిటీ చెక్ చేసుకోవడానికి హాల్ మార్క్ ఉండాల్సిందే అంటున్నారు. ఈ హాల్ మార్క్ అనేది గోల్డ్ లాగే సిల్వర్ పై కూడా తీసుకురావడం మంచి పరిణామమేనా? మీరేమంటారు మరి?